హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం తదాస్తు దేవతల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. అసలు తదాస్తు దేవతలు నిజంగానే ఉన్నారా? అసలు ఈ తదాస్తు దేవతలు ఏ సమయంలో సంచరిస్తూ ఉంటారు? ఈ తదాస్తు దేవతలు తదాస్తు అన్నారంటే తప్పకుండా అది నెరవేరుతుందా అనే విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. అసలు తదాస్తు దేవతలు నిజంగానే ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారు అండి. ఆ తదాస్తు దేవతలు ఎక్కడెక్కడ ఉంటారు అంటే ఈ తదాస్తు దేవతలు సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలలో వారు ఉంటారనమాట. సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం. అశ్విని దేవతలే ఈ తదాస్తు దేవతలు. వీరు విశ్వకర్మ అంశ అయిన సూర్యుని కుమారులు. అశ్వరూపంలో ఉన్న సూర్యుడు ఛాయాదేవిని పుత్రులే ఈ తదాస్తు దేవతలు. మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల సహదేవులుగా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. వీరి సోదరియే ఉష. ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన. ఏం మాట్లాడినా తదాస్తు దేవతలు ఉంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు. పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందట. అంతేకాదు తదాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించకూడని మాటలను పదే పదే అంటే దేవతలు వెంటనే తదాస్తు అనేస్తారు. వీరినే తదాస్తు దేవతలు అంటారు. సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తదాస్తు అంటూ ఉంటారు. ఎంత ఉన్నా తరచూ డబ్బు లేదు అని పలుమార్లు అంటే నిజంగానే లేకుండానే పోతుంది. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు అవాస్తవాలు పలకడం మంచిది కాదు. అనారోగ్యానికి గురైనప్పుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్ళండని సలహా ఇస్తారు. వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు. ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడుతారు. హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తదాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు. దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం, దీనివల్ల మంచి పేరు రావడం చోటు చేసుకుంటాయి. చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడడం వల్ల కూడా తదాస్తు దేవతల ప్రభావంతోనే అవి ఫలిస్తాయట. మరికొన్ని దుష్ఫలితాలు చోటు చేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతాయి. కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మంచే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఎంతో ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఈ తదాస్తు దేవతల గురించి మనం చాలా ఆసక్తికరమైన విషయం తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం. అలాగే ఎన్నో డివోషనల్ వీడియోస్ కోసం, ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లావణ్యాస్ లైఫ్ స్టైల్. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.